శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు ఆ మధ్య తమ దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని హత్య చేసిన ఘటనలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డ్రైవర్ని హత్య చేసి నదిలో బారేశారు. ఆ తర్వాత చెన్నై పోలీసులు వీళ్ళందరూ చూసి ఏంటి ఐదని చూసినప్పుడు అతను ఒంటి మీద ఉన్నటువంటి టాటో ద్వారా అతను ఎవరు ఏంటో కనుక్కోవడం జరిగింది. అప్పుడు కోట వినుత చంద్రబాబు వాళ్ళని చంపారు, ఆ వ్యక్తిని చంపారు అని చెప్పి వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆనాడు ఈ కోట వినుత గారు అన్నారు, ఏమన్నారు, బొజ్జల గోపాలకృష్ణ కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి మొత్తం చేస్తూ ఉంది, అతనే దీని వెనకంతా ఉన్నాడు అని చెప్పి సుధీర్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆనాడు తమిళనాడు పోలీసులు కూడా సుధీర్ రెడ్డిని పిలిచి విచారిస్తారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత అది ఎందుకో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద కనీసం విచారణ కూడా ఆదేశించలేదు, సుధీర్ రెడ్డి పాత్ర ఏంటి అని. ఇప్పుడు లేటెస్ట్గా తమ దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ రాయుడు సెల్ఫీ అని చెప్పాలా, లేదా ఎవరో తీశారులేండి, ఎదురు కొంత నాయిస్ అంతా వినిపిస్తూ ఉంది, ఎవరో ఎదురుగా నించోబెట్టి తీశారు. ఆ వీడియో అయితే రికార్డ్ చేసింది బయటకు వచ్చింది. అతను చనిపోయే ముందు వీడియోలాగా కనపడుతుంది. అతను కొన్ని కీలకమైన మాటలు మాట్లాడాడు. అతను ఎన్నికల కంటే ముందు జనసేన టీడీపీ సమన్వయంతో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి భేటీ జరిగింది. ఆ భేటీకి నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు చంద్ర అని చెప్పి ఒక అతను వేరే సుజిత్ అని అతన్ని పరిచయం చేశాడు. ఇదంతా తనని ఎలా ఇరికిచ్చారు దీంట్లో అని చెప్పి స్వయంగా ఆ వీడియో 19 నిమిషాలు పైగా ఉంది. ఆ వీడియోలో చెప్పడం జరిగింది. బొజ్జల సుధీర్ రెడ్డి డైరెక్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వినుత కోత గారి వీడియో తీయండి, ఇది తీస్తే 60 లక్షలు డబ్బులు ఇస్తానని చెప్పి ఆఫర్ చేసినట్టుగా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అసలు అతను ఏం చెప్పాడో చూద్దాం క్లియర్గా ఇక్కడ. ఇక సిహెచ్ శ్రీనివాసరావు రాయుడు 2019 నుంచి వినుత వద్ద నమ్మకంగా పనిచేస్తున్న నవంబర్ నెలలో టీడీపీ ఆఫీసులో, అంటే 2023 నవంబర్ నెలలో టీడీపీ ఆఫీసులో టీడీపీ జనసేన సమావేశం జరిగింది. జనసేన పార్టీ చంద్ర సుధీర్ రెడ్డి మనిషి సుజిత్కు నన్ను పరిచయం చేశాడు. అంటే జనసేన పార్టీకి చెందిన చంద్ర అనే వ్యక్తి టీడీపీ పార్టీ సుధీర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి సుజిత్కి పరిచయం చేశాడు ఈ చంద్ర అనే వ్యక్తి రాయుడిని. ఆ తర్వాత నా నెంబర్ సుజిత్కి ఇచ్చారు. ఆ తర్వాత రోజే రేణుగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుంటే చంద్ర బస్టాండ్ వద్ద ఉన్నాడు. కాళహస్తి ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్ద నేను చంద్ర మందు తాగుతున్నప్పుడు సుజిత్ ఫోన్ చేశాడని చంద్ర అడిగాడు. సుజిత్ ఫోన్ చేస్తే మేడం గురించి వివరాలు చెప్పు అని చంద్ర నాతో చెప్పాడు. మేడం గురించి వివరాలు చెప్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు నాకు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమని చెప్పాడా అని అడిగాడు. మేడం వివరాలు చెప్తే చంద్ర డబ్బులు ఇస్తాడని సుజిత్ నాతో అన్నాడు. డబ్బులు ఇస్తాడని చెప్పి సుజిత్ అన్నాడు. ఎంత డబ్బులు ఇస్తాడు చెప్పాడు అని సుజిత్ నన్ను అడగమన్నాడు. అంటే ఎంత డబ్బులు ఇస్తాడు ఎంత డబ్బులు ఇస్తామని చెప్పి చంద్ర చెప్పాడు అని ఆ కన్వర్జేషన్. ఎంత ఇస్తామని చెప్పలేదు, ఫోన్ చేసి అడిగితే విషయాలు చెప్పమని చెప్పాడు. 2 రోజుల తర్వాత ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్దకు రమ్మని చంద్ర నాకు ఫోన్ చేశాడు. నేను ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్దకు వెళ్ళాను. అప్పటికే అక్కడ సుజిత్ చంద్ర మందు తాగుతా ఉన్నాను. నన్ను కూడా తాగమని నాకు మందు పోశారు. సుజిత్ 30 లక్షలు ఇస్తాడు, అతను అడిగినట్టు మేడం వివరాలన్నీ చెప్పు అని చెప్పి చంద్ర చెప్పాడు రాయుడికి. అంత డబ్బు ఎందుకు అని నేను అడిగాను. సుజిత్ నాకు అప్పటికప్పుడే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షలు నేను పార్టీ ఆఫీస్లో నా ర్యాక్లో దాచుకున్నాను. మేడం ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పమని సుజిత్ నాకు ఫోన్ చేశాడు. సుజిత్ అడిగినట్టు నేను అన్ని సమాచారాలు ఇచ్చాను. మేడం టికెట్ కోసం ట్రై చేస్తున్నారా అని అడిగారు. మేడం ఎవరెవరితో మాట్లాడుతున్నారో అన్నీ చెప్పేశాను. వచ్చే 15 ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాం, ఎవరు ఏం చేయలేరని సుధీర్ రెడ్డి మాట్లాడారు. 6 నెలల ముందు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అన్న వాళ్ళు సుధీర్ రెడ్డి తిట్టారు. అంటే సుధీర్ రెడ్డి వచ్చే 15 ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి చెప్పిన కన్వర్జేషన్ వీడియో వినుత కోత వాళ్ళు చూస్తున్నప్పుడు వినుత కోత వాళ్ళు సుధీర్ రెడ్డిని తిట్టారు. ఆ తిట్టిన దాన్ని వాయిస్ రికార్డ్ చేసి ఈ సుజిత్కి పంపించాడు ఈ రాయుడు. ఇక ఆ రికార్డు సుజిత్కి ఎందుకు పెట్టావు చంద్ర నన్ను అడిగాడు. సుజిత్ పెట్టమంటేనే అక్కడ వాయిస్ రికార్డ్ పెట్టానని చెప్పాను. చిరంజీవి షాప్ ఎదురుగా నేను చంద్ర సుజిత్ మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకోవడానికి హేమంత్ రాము చూశారు. ఎన్నికలు అయ్యాక నా డబ్బులేమి ఇవ్వలేదు, నాకు 30 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలేదేంటని చంద్ర అని అడిగాను. మరుసటి రోజే చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బులు అడిగాను. నాకు సుజిత్ 20 లక్షలు ఇచ్చాడు, 30 లక్షలు ఇస్తామని 20 లక్షలు ఎందుకు ఇచ్చారని అడిగాను. సుధీర్ రెడ్డితో మాట్లాడతాడు, సుధీర్ రెడ్డి నీతో మాట్లాడతాడు, ఇంకో పని చేస్తే 30 లక్షలు అదనంగా ఇస్తాడు అని చెప్పాడు. 20 లక్షలు తీసుకొని వెళ్తుంటే నన్ను చంద్ర అడ్డుకున్నాడు. 2 లక్షలు తీసుకొని ఊరు వెళ్ళిపోయాను. కొత్త సిమ్ కొనుక్కున్నాను. మీ మేడం మీ సార్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంపేయమని చెప్పాడు అని చెప్పారు. అంటే ఈ వినుత కోతని వాళ్ళ భర్త చంద్రబాబుని చంపేయమని సుధీర్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ రాయుడు చెప్పాడు. కారులో వెళ్తున్నప్పుడు 2 సార్లు చంపడానికి ట్రై చేశాను, కావాలని చేస్తున్నామని మేడం నన్ను తిట్టింది. అప్పటి నుంచి నాకు కారు ఇవ్వడం మానేశారు, డ్రైవర్ని మార్చేశారు. 6వ తేదీన కోకోకోలా ఫ్యాక్టరీ వద్దకు రమ్మని ఫోన్ చేశారు. సుజిత్ చంద్ర నేను కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మందు తాగాం. తర్వాత రోజు మళ్ళీ అదే చోట మందు తాగుతుంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా వచ్చాడు. 19,000 ఇస్తా తన వద్ద పనిచేయమని సుధీర్ రెడ్డి అడిగాడు. నేను సుధీర్ రెడ్డి దగ్గర రానని చెప్పాను. నా దగ్గరకు రాకపోయినా పర్లేదు కానీ మీ మేడం వీడియోలు తనకు పంపించమని అడిగాడు.
అంటే ఈ రాయుడికి సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మీ మేడం వీడియోలు నాకు పంపించు, పెద్దవాళ్ళని ఎవరెవరిని కలిసినా ఆ వీడియోలు తనకి ఇవ్వాలని చెప్పి సుధీర్ రెడ్డి అడిగాడు. వీడియోలు ఇస్తే 60 లక్షలు ఇస్తారని చెప్పి సుజిత్ నాతో చెప్పాడు. అంటే 60 లక్షల రూపాయలు వీడియోలు తీస్తే, వినుత కొత్త వీడియోలు తీస్తే 60 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి సుధీర్ రెడ్డి ఆఫర్ చేసినట్టుగా ఈ సుజిత్ అనే వ్యక్తి రాయుడికి చెప్పాడు. వీడియోలు తీయమంటే ఎందుకు తీయలేదు, 23వ తేదీన సుజిత్ నన్ను బెదిరించాడు. 26వ తేదీన ఇంట్లో ఎవరు లేనప్పుడు మేడం ఒక్కరే కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని నా ఫోన్తో వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశారు. నా ఫోన్కు వాట్సాప్ మెసేజ్ రావడంతో, సౌండ్ రావడంతో మేడం చూసేశారు, కానీ నన్ను ఏం అడగలేదు. వీడియో తీయడానికి భయం వేసి సుజిత్కి ఫోన్ చేశాను. మేడంకి ఏం చెప్పావని నన్ను సుజిత్ అడిగాడు. నేనేం చెప్పలేదు, నన్నేమన్నా అడగలేదు అని చెప్పాను. నా పేరు ఎమ్మెల్యే పేరు బయటికి చెప్తే ఊరుకోమని చెప్పి బెదిరించారు. నేను వీడియో తీస్తూ దొరికిపోయానని చంద్రాకి చెప్పాడు. ఎమ్మెల్యేకి కూడా మెసేజ్ పెట్టి ఎమ్మెల్యే రిప్లై ఇవ్వలేదు. నేను వీడియో తీశానని మేడంతో చెప్పినా ఆమె నమ్మలేదు. నేను ఇలా చేశానంటే నమ్మనని మేడం చెప్పింది. చంద్ర దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని అనుకున్నా. ఆ 20 లక్షలు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది పారిపోదామని అనుకున్నాడు. ఇంకా 4వ తేదీ తెల్లవారుజామున ట్రై చేశా, కానీ అన్ని వైపులో డోర్ లాక్ చేసేసి ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం ఇంటిపై నుంచి దూకేసా, నా కాలు విరిగింది, ఇక ఏం చేయలేక ఎమ్మెల్యే పేరు బయట పెట్టేశా. ఇది స్వయంగా రాయుడు బయట పెట్టినటువంటి వాంగ్మూలం అని చెప్పాలి దీన్ని. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి దీనిపైన ఏం చెప్తాడు? ఒక సాధారణ వ్యక్తి, డ్రైవర్గా ఉండే వ్యక్తికి డబ్బు ఆశ చూపించి అతని జీవితాన్ని నాశనం చేసిన ఘటనలాగా చూడవచ్చా? ఇక చంపాలనే ఆవేశం ఎందుకు వచ్చింది ఈ వినుత కోతకు కానీ లేకపోతే చంద్రబాబు కానీ? చంపాల్సిన అవసరం సామాన్యుడు, అతను చంపాల్సిన అవసరం కేసు పెట్టచ్చు, తదితర ఏదైనా చేయొచ్చు. అతని కుటుంబాన్ని ఈరోజు మానసికంగా శోభకు గురి చేశారు కదా. ఇప్పుడు అతను చేసింది తప్పే, అతను నమ్మక ద్రోహం చేశాడు అనుకోవచ్చు, కానీ చంపే అంత రైట్ అనేది ఎవరు ఇచ్చారు మీకు? అన్ని విధాల తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఈ కేసు అనేది పూర్తిగా రీఓపెన్ చేసి అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి శిక్షించాలి. మిగతా కోతా గారిని చంపినందుకు శిక్షించాలి, చంద్రబాబును శిక్షించాలి, దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఆయన కూడా దీన్ని విచారించి ఆయన కూడా శిక్షించాలి. సామాన్యుడి జీవితాన్ని నాశనం చేశారు. నిజం చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళ లెవెల్తో తిరుగుతా డ్రైవర్ని ఎట్లా వాడుకొని ఇట్లా వీళ్ళు మధ్యున్న వైరాన్ని, వీళ్ళ మధ్యున్న రాజకీయంతో సామాన్యుడు మధ్యలో డ్రైవర్ ఇరుక్కున్నాడు. ఏమి ఒక వీడియోలతో నీకేం పని అయ్యా సుధీర్ రెడ్డి? ఆమె పోయి టికెట్ తెచ్చుకొని ఆమె ఏదైనా చేసుకుని ఆమె రాజకీయం ఆమె చేసుకుని నీకేం పని? ఆమె వీడియోలు ఇస్తే 60 లక్షలు ఇస్తానని చెప్పి ఆఫర్ చేశాడు. ఇది ఎక్కడ చూద్దాం? దీనికంటే కూడా ఏదైనా కానీ ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఇంట్లో కూర్చున్న బాగుంది. ఆడవాళ్ళతో రాజకీయం చేసినట్టు ఉంది నిజంగా.